Hi everyone, welcome to our channel Vihanshi Academy. Today we will discuss about top appointments in January, February, March 2026. Okay, first question. Consider the following statements about Balendra Shah seen in news in March 2026. అంటే ఏంటి? మార్చి 2026వ సంవత్సరంలో వార్తలలో కనిపించినటువంటి బాలేంద్ర షా గురించి క్రింది ప్రకటనలు చూడండి అని ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్, he is the 40th and youngest prime minister in Nepal history. అంటే ఏంటి? ఆయన నేపాల్ చరిత్రలో 40వ మరియు అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. అవును, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, he is the first person from the Madhya region to hold the post. అంటే ఏంటి? ఈ పదవిని చేపట్టిన మధేష్ ప్రాంతానికి చెందిన మొదటి వ్యక్తి ఈయనే. అవును, ఈయనే. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, హిస్ పార్టీ ద రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 2012. అంటే ఏంటి? ఆయన పార్టీ అయిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 2012లో ఏర్పడింది. ఈయన పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 2012లో ఏర్పడింది అన్నారు. కానీ ద రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ వాజ్ నాట్ ఫార్మ్డ్ ఇన్ 2012. 2012వ సంవత్సరంలో ఏర్పడలేదు. ఇట్ వాజ్ ఫౌండెడ్ మచ్ లేటర్ ఆన్ June 16, 2022 బై రబీ లమిచ్హేన్. ఓకే, ఈయన పార్టీ ఎప్పుడు ఏర్పడింది అంటే జూన్ 16, 2022 తర్వాత ఏర్పడింది. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఈ ఫస్ట్ టూ కరెక్ట్ కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. 1 and 2 ఓన్లీ. సెకండ్ క్వశ్చన్, who was sworn in as Maharashtra's first woman deputy chief minister and whom did she succeed in this position? అంటే ఏంటి? మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు మరియు ఆమె ఎవరి తర్వాత ఈ పదవిని చేపట్టారు? ఎవరు ప్రమాణ స్వీకారం చేసింది? ఎవరు అంటే సునేత్ర పవార్. ఓకే, సక్సీడింగ్ అజిత్ పవార్. ఈవిడ సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా తొలి మహిళ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈవిడ ఎప్పుడు? అజిత్ పవార్ తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, who has become the first woman in India to be appointed as the chief superintendent of a functional nuclear power plant? అంటే భారతదేశంలో పనిచేస్తున్న అణు విద్యుత్ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ గా నియమితులైన తొలి మహిళ ఎవరు అనంటే ఆర్ఎం నాచమ్మ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎం నాచమ్మ has become the first woman in India to be appointed as the chief superintendent of a functional nuclear power plant. Okay, next fourth question, who has been appointed as the new Director General of the National Investigation Agency in January 2026? అంటే ఏంటి? జనవరి 2026వ సంవత్సరంలో జాతీయ దర్యాప్తు సంస్థ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అంటే రాకేష్ అగర్వాల్ నియమితులయ్యారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎంఎస్ ధోని వాస్ అపాయింటెడ్ Goodwill Ambassador for the Pune Grand Tour 2026. This tour is associated with which sport? అంటే ఏంటి? ఎంఎస్ ధోని పూణే గ్రాండ్ టూర్ 2026కు గుడ్విల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ పర్యటన దేనికి సంబంధించింది అని అంటే సైక్లింగ్ కు సంబంధించింది. ఎంఎస్ ధోని గుడ్విల్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యాడు కదా, ఇది దేనికి సంబంధించింది? సైక్లింగ్ ఆటకు సంబంధించింది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, who has been appointed as the new Lieutenant Governor of Delhi following the gubernatorial reshuffle announced on March 6, 2026? అంటే ఏంటి? 2026 మార్చి 6న ప్రకటించినటువంటి గవర్నర్ల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు అనేది ప్రశ్న. ఎవరు నియమితులైంది ఎవరు అనంటే తారంజిత్ సింగ్ సంధు.
Option B, correct answer. 7th question. Who has been appointed as the new whole-time member of SCBI in March 2026? అంటే ఏంటి? మార్చి 2026లో సెబీకి కొత్త వేల్ టైం మెంబర్గా ఎవరు నియమితులయ్యారు అనంటే కేవి రమణమూర్తి. Option C, correct answer. KV Ramanamurthy has been appointed as the new whole-time member of SCBI in March 2026. Next, question number 8. Who has become the interim president of Venezuela following the capture of President Nicolas Maduro by US forces January 2026? అంటే ఏంటి? అమెరికా అధ్యక్షుడు నికోలస్ మదురాను బంధించిన తర్వాత 2020వ రోజుకు వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడుగా ఎవరు నియమితులయ్యారు అనేది ప్రశ్న. ఎవరు అంటే డెల్సీ రోడ్రిగెజ్. ఆప్షన్ ఏ, కరెక్ట్ ఆన్సర్. డెల్సీ రోడ్రిగెజ్, the interim president of Venezuela following the capture of President Nicolas Maduro by US forces. Question number 9. Following the resignation of Peter Elbers in March 2026, who has taken over as the interim CEO of Indigo? అంటే ఏంటి? మార్చి 2026లో పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసిన అనంతరం ఇండిగో తాత్కాలిక సీఈఓగా ఎవరు బాధ్యతలు వహించారు? ఎవరంటే రాహుల్ భాటియా. ఆప్షన్ బి, కరెక్ట్ ఆన్సర్. Question number 10. Who has been appointed as the next Vice Chief of the Army Staff of the Indian Army effective from April 1, 2026? అంటే ఏంటి? 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చేలా భారత సైన్యానికి తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఎవరు నియమితులయ్యారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. ఆప్షన్ బి, కరెక్ట్ ఆన్సర్. Next, question number 11. Who has been appointed as the official brand ambassador for the Beam app? Okay. Beam app కు అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులైంది ఎవరు అంటే మహేంద్ర సింగ్ ధోని. ఆప్షన్ సి, కరెక్ట్ ఆన్సర్. Question number 12. Following the 2026 reshuffle, which individual has been moved from the గవర్నర్షిప్ ఆఫ్ తెలంగాణ టు బికమ్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర? అంటే ఏంటి? 2026 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ గవర్నర్ పదవి నుండి మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన వారు ఎవరు అనేది ప్రశ్న. ఎవరు అంటే జిష్ణుదేవ్ వర్మ. ఆప్షన్ సి, కరెక్ట్ ఆన్సర్. Next, question number 13. Who did Uday Kotak replace to become the new chairman of Gujarat International Finance Tech City Company Limited in February 2026? అంటే ఫిబ్రవరి 2026లో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ కంపెనీ లిమిటెడ్ కొత్త చైర్మన్ గా ఉదయ్ కోటక్ ఎవరి స్థానంలో నియమితులయ్యారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, డాక్టర్ హస్ముఖ్ ఆదియా. ఆప్షన్ డి, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ హస్ముఖ్ ఆదియా did Uday Kotak replace to become the new chairman of Gujarat International Finance Tech City Company Limited in February 2026. Next, question number 14. Who has been given the additional charge of being the governor of Tamil Nadu after R.N. Ravi was transferred to West Bengal? అంటే ఏంటి? ఆర్ఎస్ రవి పశ్చిమ బెంగాల్ కు బదిలీ అయిన తర్వాత తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు ఎవరికి అప్పగించారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఆప్షన్ బి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 15. Who was elected president of Guinea in December 2025 after ruling the country since the 2021 military coup?
అంటే ఏంటి? 2021 సైనిక తిరుగుబాటు తర్వాత దేశాన్ని పరిపాలించినటువంటి గినియా అధ్యక్షుడిగా డిసెంబర్ 2025లో ఎవరు ఎన్నికయ్యారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ మామడి డౌంబాయ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. Who became the first woman chief justice of the Meghalaya High Court, మార్కింగ్ ఏ ల్యాండ్మార్క్ మూమెంట్ ఫర్ ద జ్యుడిషియరీ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా? అంటే ఈశాన్య భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచినటువంటి మేఘాలయ హైకోర్టు తొలి మహిళా ప్రధానమూర్తి ఎవరు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ రేవతి మోహిత్ దేరే. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. Who has taken over charge as the chairman of the Atomic Energy Regulatory Board from January 1st, 2026? అంటే ఏంటి? జనవరి 1, 2026 నుండి అణుశక్తి నియంత్రణ బోర్డు చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏకే బాలసుబ్రమణ్యన్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. In March 2026, Jose Antonio Cast was sworn in as the president of which country? అంటే 2026 మార్చిలో జోస్ ఆంటోనియో కాస్ట్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ చిలీ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి చిలీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. Who has been named by the Assembly of Experts as the new supreme leader of Iran? అంటే ఇరాన్ కొత్త సర్వోన్నత న్యాయకుడిగా నిపుణుల సభ ఎవరిని నియమించింది అని అంటే మోజ్తబా ఖమేని. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించినటువంటి టాప్ అపాయింట్మెంట్స్ అయితే తెలుసుకున్నామండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ విహన్షి అకాడమీని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.